తూర్పు వైపు. సూర్యుడు ప్రార్థన చేస్తుంటే ఒక మనుషుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తి సూర్యదేవుడా ప్రార్థన చేస్తుంటే ఆ సూర్యుడు అన్నట ప్రత్యక్షమయ్యాడట, అయ్యా నేను దేవుణ్ణి కాదు, నాకు ఒక దేవుడు సృష్టించాడు, ఆయన ఉదయం సాయంత్రం ఉదయించమని చెప్తే నేను ఉదయిస్తున్నాను, నేను ఆయన లేకపోతే నేను దేవుణ్ణి కాదని అన్నాడట. మళ్ళీ ఆ భక్తుడు మళ్ళీ ఏడు చేసినట, గాలికి మళ్ళీ ప్రార్థన చేసినట. గాలికి మళ్ళీ ప్రార్థన చేస్తే నేను దేవుణ్ణి కాదు, అయితే దేవుడు నన్ను సృష్టించాడు ఈ మానవుల కోసం నేను గాలిని ఇవ్వడానికి, అందుకే నేను గాలి ఇస్తాను చెప్పాడట. సముద్రాన్ని ప్రార్థన చేసాడట, సముద్రాన్ని ప్రార్థన చేస్తే నేను దేవుణ్ణి కాదన్నట. కాలంకి అన్నిటికీ ప్రార్థన చేసిన తర్వాత అతను ప్రార్థన చేసి ఇసిగిపోయి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రత్యక్ష అయ్యాడట. ఎవరంటే అతను యేసుక్రీస్తు వారు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద అన్నీ సృష్టించాడు దేవుడు, మానవుడికి అన్నీ సృష్టించాడు, అన్నీ తినమని చెప్పాడు. మన ఉదాహరణకి అడవిలో అన్నీ ఉన్నాయి, ఈ ఏ పండు ఉందో పండు ఇది చేదు ఉంది కదా, చేదు ముసిరి పళ్ళు మనం తినగలమా? అన్ని పళ్ళు తినేస్తాము, ముసిరి పళ్ళు తిన చెప్పండి, అయ్యో చేదు మనకి ఇష్టం ఉండదు. అలాగే దేవుడు మనుషులకి ఈ వృక్షాలు అన్నీ సృష్టించాడు, కానీ మంచివి తినమన్నాడు, చెడువి విడిచిపెట్టమన్నాడు. అయితే భూమి మీద మానవుడికి అవసరమైనవి భూమిని కావచ్చు, వృక్షాలు కావచ్చు, చెట్లు కావచ్చు, సూర్యుడు చంద్రుడు అన్నీ సృష్టించాడు. అన్నీ సృష్టించిన తర్వాత ఇదిగో జంతువులన్నీ ఇవన్నీ పరిపాలించండి, అవి మీరు తినమని దేవుడు సృష్టించాడు. చివరికి అన్ని సృష్టించిన తర్వాత మనుషుని సృష్టించాడు, ఆదామును అవునని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఇదిగో ఇక్కడ మీరు ఇక్కడ వ్యవసాయం చేసుకోండి, పొలం చేసుకోండి, ఇవన్నీ చేసుకొని మీరు తినండి. మనం అలా చేస్తున్నాం కదా, నిజమా కాదా? అయితే మనం ఒకటి ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలంటే, అయ్యో ఈ పాస్టర్ గారు బుద్ధి ఉందా లేదా ఇలా చెప్తున్నారు, మీరు లోతుకి వెళ్ళాలి. అర్థమైందా? లోతుకి వెళ్ళాలి. యేసుప్రభువులు ఏంటుందంటే జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదండి, భార్య భర్తల వాళ్ళు పుట్టలేదు అతను. ఆయన అంటున్నాడు ఈ భూమి మీద అందరూ కూడా పాపం చేసిన వాళ్ళమేనట. భూమి మీద మానవులందరూ ఎలాగ మానవులందరూ పాపం చేసిన, నేను పాపినే, నేను మా అమ్మ మా నాన్న నుంచి పుట్టాను. కానీ యేసుప్రభు వారు అమ్మ నాన్న వాళ్ళు పుట్టలేదు. అది అమ్మ నాన్న పుట్టలేదు కానీ మా వాళ్ళ పాపం లేదంటారు, కానీ మా పాపకే చిల్లింగ్ పెట్టింది వేసుకోండి. ఇప్పుడు పాపం ఉంది, నాకు కూడా పాపం ఉంది, పాపం లేదంటే తప్పు. ఇదా భూమి మీద మానవులు అందరూ పాపంతో పుట్టిన వాళ్ళే, అందరూ పాపంతో పుట్టిన వాళ్ళు, మీరు కూడా పాపంతో పుట్టిన వాళ్ళే. అయితే ఆ పాపము పోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, అంతేనా?